హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం గరం మసాలా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు లవంగాలు తీసుకోవాలి, అలాగే ఇంకొక కప్పు దాల్చిన చెక్క, 1/2 కప్ వచ్చి జాపత్రి అండి, 1/2 కప్పు అనాస పువ్వు, 1/2 కప్ వచ్చి యాలకులు, 1/2 కప్పు గసగసాలు, 1/4 కప్పు వరకు మిరియాలు, 1/2 కప్ వచ్చి సోంపు, 1/2 కప్పు జీలకర్ర, 1 కప్పు ధనియాలు. అంటే ఈ వెయిట్ తక్కువ ఉంటాయి కదా అని ఇంచుమించులో 1 కప్పు వరకు వేసానండి. ఇది 1/4 కప్పు మరాఠీ మొగ్గ అంటారు కదండి, అది. 1 జాజికాయ చితక్కొట్టి ముక్కల కింద చేసి అది ఒకటి వేసుకున్నాను. ఇవి ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చండి. ఎండలో పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ కొంచెం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఎండలో పెట్టుకోవడం అయితే ఎండలో పెట్టుకుని చేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. అది కొంచెం మిక్సీ హీట్ తగ్గిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. ఇది మనం బయట కొని మసాలా కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు, బయట ఉండే నిల్వ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.